వాల్మీకి మహర్షి అసలు పేరు, వాల్మీకి మహర్షి కుటుంబం, మహర్షిగా ఎలా మారాడు, బ్రహ్మదేవుని వరం ఏమిటి? వాల్మీకి అసలు పేరు వాల్మీకి మహర్షి అసలు పేరు అగ్నిశర్మ. అగ్నిశర్మ సుమతి కౌశికి అనే దంపతులకు జన్మించాడు. వీరిది బ్రాహ్మణ కుటుంబం. భృగు వంశమునందు పుట్టాడు. మరి తర్వాత దొంగలా ఎలా మారాడు? ఆ రోజుల్లో రాజ్యంలో కరువు రావడం వల్ల అగ్నిశర్మ తన కుటుంబాన్ని పోషించుకోవడానికి అడవికి వచ్చి అక్కడ ఉండే వాటితో జీవనాన్ని గడుపుతూ వచ్చాడు. దురదృష్టవశాత్తు అడవిలో ఉండే దొంగలతో స్నేహం ఏర్పడింది. అలా అగ్నిశర్మ అడవిలో ప్రయాణించే వారిని అడ్డగించి వారి దగ్గర ఉన్న సొమ్మును దొంగలించడానికి అలవాటు పడ్డాడు. అలా దొంగలా మారాడు. తర్వాత వాల్మీకి మహర్షిగా ఎలా మారాడు? అదృష్టవశాత్తు అగ్నిశర్మకు ఒకనాడు అటుగా వస్తున్న సప్తర్షులు ఎదురుపడ్డారు. అప్పుడు అగ్నిశర్మ వారిని అడ్డగించి వారి దగ్గరున్న వస్తువులను ఇవ్వాల్సింది బెదిరించాడు. సప్తర్షులలో ఒకరైన అత్రి మహర్షి అగ్నిశర్మతో, నువ్వు ఇన్ని పాపాలు చేసి ఇంత పాపాన్ని మూట కట్టుకుంటున్నావు, నీకు ఈ పని తప్ప వేరే పని దొరకలేదా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు అగ్నిశర్మ, నా పొట్ట పోసుకోవడానికి, నన్ను నమ్ముకున్న నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను ఈ పనిని చేస్తున్నాను అన్నాడు. అప్పుడు అత్రి మహర్షి, నీవు ఇన్ని పాపములు మూటగట్టుకుని సంపాదిస్తున్న ధనంతో జీవనం గడుపుతున్న నీ కుటుంబ సభ్యులు నీ పాపంలో ఎంత ఫలితాన్ని తాము కూడా వాటా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో అడిగి రావలసింది అన్నారు. ఈ విషయం కొంత ఆలోచించవలసిందిగా అగ్నిశర్మకి తోచింది. తాను ఇంటికి వెళ్ళి కనుక్కొని వస్తానని, అంతవరకు ఆ ఋషులను అక్కడే ఉండవలసిందని కోరుతాడు. అందుకు వారు కూడా అంగీకరిస్తారు. అంతటా అగ్నిశర్మ తన ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో తాను చేసే పాపములో వచ్చే ఫలితాన్ని వాటా పొందడానికి సిద్ధమేనా అని అడుగుతాడు. అప్పుడు ఆ కుటుంబ సభ్యులు, మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం, నువ్వు పోషిస్తున్నావు, నువ్వు ఎలా పోషిస్తున్నావు అన్నది మాకు అనవసరం, నీకు వచ్చే పాపములో వాటా పొందడానికి మేము సిద్ధంగా లేము అంటాడు. ఆ మాటలు విన్న అగ్నిశర్మ ఎంతో బాధపడతాడు. అలా బాధపడుతూ ఋషుల వద్దకి వచ్చాడు. పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఆ ఋషుల కాళ్ళ మీద పడి తన పాపమును పోగొట్టే మార్గాన్ని చూపమని కోరుతాడు. అప్పుడు ఆ అత్రి మహర్షి ధ్యానము చేసి జ్ఞానాన్ని పొందమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా అగ్నిశర్మ ధ్యానంలో నిమగ్నమైపోతాడు. అలా 13 సంవత్సరాలు గడిచిపోయాయి. మళ్ళీ అటుగా తిరిగి వస్తున్న సప్తర్షులు ధ్యానంలో నిమగ్నమైపోయిన అగ్నిశర్మని చూస్తారు. తన ఒంటిపై పుట్టలు పుట్టాయి. అప్పుడు ఆ సప్తర్షులు అగ్నిశర్మని పుట్టలోంచి బయటికి రమ్మని వాల్మీకి అని పిలిచారు. వల్మికము అంటే పుట్ట. పుట్టలోంచి బయటికి వచ్చాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు. రామాయణాన్ని రచించమని ఆదేశించింది ఎవరు? బ్రహ్మదేవుడు. ఒకనాడు బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షితో, నాయనా, నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను, రామాయణ రచన చేస్తాను అని నువ్వు రచించడం ప్రారంభించగానే నీకు తెలిసింది తెలియంది రాముడు, సీత, లక్ష్మణుడు ఇంకా ఇతరులందరూ వారి మనసులతో అనుకున్న విషయాలతో సహా నీకు తెలుస్తాయి. నీకు తెలియందంటూ ఏదీ ఉండదు. లోకానికి తెలియని విషయాలు కూడా నీకు తెలుస్తాయి. ఇందులో తప్పు కానీ, అబద్ధం కానీ, లేనిది కానీ, జరగనిది కానీ ఏదీ ఉండదు. ఈ భూమి మీద పర్వతాలు ఉన్నంత కాలం, నదులు ప్రవహిస్తున్నంత కాలం ఈ రామాయణం ఉంటుంది అని వరం ఇస్తాడు. అందుకే రామాయణాన్ని ఆది కావ్యంగా, దాన్ని రచించిన వాల్మీకి మహర్షి ఆది కవిగా పిలువబడుతున్నారు. జై శ్రీరామ్.